వార్తలు ప్రజలు కూడా అసహించుకొని ఆ పేపర్లు కూడా చదవటం మానేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ అబద్ధాలు ప్రపంచం అవసరమా? ఎందువల్ల వీళ్ళు ఇన్ని రకాల అబద్ధాలు ఆడుతున్నారు? ఇతని గత చరిత్ర ఏంటి? 2 ఎకరాలతో వచ్చిన ఈ పెద్ద మనిషి 6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? ఇది మేము చెప్తున్నది కాదుగా. ఈరోజు సిఐడి రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే సిబిఐ, నేను కోర్టులో వేసినటువంటి ఏసీబీ కోర్టులో వేసినటువంటి కేసులు కానివ్వండి, 17 కేసులు, వాటన్నిటినీ కూడా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడో మనందరం కూడా చూసాము. ఎందుకంటే ఒక్క వ్యక్తి వల్ల సమాజం ఉద్ధరించబడుతుంది, మహాత్ములు ఈ గాంధీ గారు ఇలాంటి వాళ్ళు అని ఆ రోజు మేము చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే ఒక్క వ్యక్తి వల్ల సమాజం అనేది ఎలా నాశనం అవుతుందో ఈరోజు ప్రత్యక్షంగా అందరం చూస్తూ ఉన్నాము. ఒక్కడు 4 వ్యవస్థలను కూడా ఈ సమాజానికి బలాన్ని ఇచ్చేటువంటి, రక్షణ ఇచ్చేటువంటి, శాంతి భద్రతలను కాపాడేటువంటి, అదేవిధంగా న్యాయ పరిరక్షణ చేసేటువంటి ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా, అలాగే నిజమైన వార్తలు రాసి ప్రజల్ని మేలుకొల్పేటువంటి ఇటువంటి 4 వ్యవస్థలను కూడా గుప్పెట్లో పెట్టుకొని దాన్ని అవినీతిలో సంపాదించినటువంటి డబ్బుతో మేనేజ్ చేసుకుంటూ అబద్ధాలను సృష్టించుకుంటూ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాల మీద ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు రాయిస్తూ వస్తున్న ఈ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎందుకు కావాలి? అసలు ఎందుకు ఓటేయాలి ఇతనికి? ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచించమని చెప్తున్నాను. ఒకవైపు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని భూమి కాదు పాతాళంలో తొక్కేశాడు. ఓటింగ్ శాతం అట్లా ఉంచండి, దాని గౌరవము, దాని విలువలు ఏ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్టుగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ గారు ఆ రోజు స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీ గుమ్మం ముందు రాహుల్ గాంధీ చేత చివరి కాంగ్రెస్ జెండా కూడా వేయించుకొని ఆ వేదిక మీద చెయ్యి కలిపి ఆ పార్టీకి అట్లా తాకట్టు పెట్టాడు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా, తెలంగాణ ఎలక్షన్స్లో మొత్తం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించమని పచ్చ జెండాలు పట్టుకొని మరీ కూడా ప్రత్యక్షంగా కూడా గాంధీ భవన్కు పంపించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికేమో మొన్నటిదాకా బీజేపీ అన్నాడు, మళ్ళీ బీజేపీని తిట్టాడు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. నిన్న బీజేపీ ఎప్పుడైతే మళ్ళీ 400 సీట్లు గెలుస్తున్నాం మేమని పార్లమెంట్లో పీఎం గారు చెప్పారో ఆ మాట వినగానే అప్పటికప్పుడే ఫ్లైట్ ఎక్కాడు, పోయాడు, ఢిల్లీ పోయాడు. అదేవిధంగా 1 గంట 2 గంటలో ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తే ఏంటంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి. ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు, అది కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది. బహుశా నడ్డా గారు కలిసారేమో, ఎందుకంటే ఏ ఫోటోలు లేవు. కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏబిఎన్ వాళ్లే పిలిపించారని, అదేవిధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట. 400 సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి, ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు, ఇక్కడ 3 ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు, ఇతని అవసరం అట వాళ్ళకి చాలా ఉందట. అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ. కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వరి అంటే ఇక చెప్పేదేముంది వదిన గారు. అందువలన చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకుని, ఆమె బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి. అందువల్ల వాళ్ళెవరూ కూడా ఖండించకపోవటం దురదృష్టం. మొన్న పీఎం గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆమె వచ్చింది ఈ మధ్యనే, కొత్త యాత్రికురాలి రాష్ట్రంలోకి. అది ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే నేను ఇదే చెప్తున్నాను, ఎలక్షన్లు వచ్చేసరికి సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు వస్తూ ఉంటారు పిచ్చిగుంటల వాళ్ళు, అదేవిధంగా వీళ్ళు కాపాలికులు, వీళ్ళు ఎవరో ఉంటారు, అదే వాళ్ళు వస్తారు. తర్వాత ఈ దొమ్మర వేషాలు వేసే వాళ్ళు వస్తారు. ఆ తర్వాత దొమ్మర వేషం వేసేవాళ్ళు వస్తారు, వీధి భాగవతులు వస్తారు, తర్వాత ఇట్లా రకరకాల వాళ్ళు వస్తారు. అలాగే పగటి వేషగాళ్ళు వస్తారు, భట్రాజులు వస్తారు, ఇంతమంది వస్తారు. వాళ్ళ విన్యాసాలన్నీ చూపిస్తారు, రకరకాల విన్యాసాలన్నీ కూడా చూపిస్తారు. వాళ్ళు ఏదో ప్రజలు ఇచ్చింది తీసుకొని పోతూ ఉంటారు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వచ్చేస్తుండేసరికి రకరకాల వేషగాళ్ళంతా కూడా తయారవుతున్నారు. ఈ వేషగాళ్ళందరికీ ఎవరు నాయకుడయ్యా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే. ఈ చంద్రబాబు నాయుడు ఆడించేటువంటి అతను
పాత్రధారులు వీళ్ళంతా, సూత్రధారి అతనైతే పాత్రధారులు వీళ్ళంతా కూడా. ఇతను ఎటువంటి వాడు అంటే ఇతని అధికారం కోసం, ఇతని అవకాశవాదం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చు పెట్టగలిగినటువంటి సమర్థుడు. స్వయంగా నా కుటుంబంలోనే మరి ఎన్టీఆర్ గారికి తర్వాత తన పిల్లలకు కూడా కాకుండా చేసిన ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తండ్రికి కొడుకులకి మధ్య భేదం పెట్టి తండ్రి నుంచి బిడ్డలను వేరు చేసి తండ్రిని పదవిలోంచి లాగి పడేసినా కూడా నోరెత్తకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి రాజకీయం చంద్రబాబు నాయుడుది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెట్టాడు, పచ్చని వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా చీల్చాడు. ఇలా ఇతని అవకాశవాదం ఎన్ని కుటుంబాలను చీలుస్తుందో, ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుందో. ఇతని అవినీత ఒక అనకొండలాగా పేరుకొనిపోయింది ఒకవైపు. పోనీ ఇతను 5 ఏళ్ల టైంలో కొత్త ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మంచి పనులు చేశాడంటే ఒక్క మంచి పని చెప్పుకోవటానికి ఒక్కడి కూడా లేకపోగా దొరికిన చోట దొరికినట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా కొన్ని లక్షల కోట్లు కాజేసి, ఇట్లాంటి వాడు ఇంకా ఉండాలా ఈ సమాజంలో, రాజకీయ సమాజంలో? ఈ వ్యక్తి అవసరమా? కుటుంబాలని చీల్చేవాడు, తన అధికార దాహం కోసం ఎటువంటి కుతంత్రానికైనా పాల్పడేవాడు, చివరికి హత్యలు చేయించడానికి కూడా వెనకాడనటువంటి వాడు, అవినీతిలో దోచుకునేవాడు, దోపిడీ చేసేవాడు, ప్రజల్ని ఏనాడు పట్టించుకునేటువంటి వాడు, ప్రజలకు ఒక్క మేలు చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఏ ఉందనే వాళ్ళు హైటెక్ అని చెప్తారు, అది కూడా తన స్వార్థం కోసం దాని